జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ అన్న గారి నాయకత్వం. ధన్యవాదాలు సోదరులారా. చాలా సంతోషం. మొన్నట్టు మనము పేపర్లలో చదువుకున్న కేతన్పల్లిలో ఏం జరుగుతుంది రాబోయే అంటే అంత గందరగోళం జరుగుతుందని చెప్పేసి పేపర్లో చదివిన తర్వాత పెద్దలు కేటీఆర్ అన్న గారితో రావడం, ఈ కార్యక్రమానికి కేటీఆర్ అన్న గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ యొక్క కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేసినందుకు గౌరవ పెద్ద కేటీఆర్ అన్న గారికి ప్రత్యేకంగా చప్పట్లతో స్వాగతం తెలియజేయాలి. వారితో పాటు జిల్లా అధ్యక్షులు బాల్క శుభనన్న గారు, దివాకర్ అన్న గారు, మా సహచర సోదరిమణి ఎమ్మెల్యే మా లక్ష్మక్క గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అన్న కోనేరు కోనప్ప గారు, వారితో పాటు చాలా మంది పెద్ద సోదరులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలుసుకుంటున్నాను. నిజంగా ఇప్పుడు చాలా మంది చాలా వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. మీరు ఒక్కటే దయచేసి మన దిమాగ్లో ఒకటే పెట్టుకోండి. ఇవన్నీ వస్తాయి, ఎన్నో పథకాలు వస్తాయి, ఏమో పోతాయి, కానీ కేసీఆర్ దొరకరు. ఎప్పుడు కేసీఆర్ దొరుకుతాడా? కేసీఆర్ దొరుకుతాడా? దొరుకుతాడా? మరి ఒక్కసారి చప్పట్లతో జోరుతో చప్పట్లు కొట్టండి. జనాలు ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వస్తాడు కేసీఆర్ గారు అని చెప్పేసి. మొన్న మీకు ఒక విషయం చెప్పాలి. మా దగ్గర సీఎం సభ జరిగింది. నా నియోజకవర్గంలో మన రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు వచ్చి అక్కడ ఏదైతే అడిగిండు, ప్రతిదీ అడిగిండు. ఇల్లు వచ్చిందా, అది వచ్చారంటే ఎవరు తలకాయ ఉప్పుతలేరు, ఓలు ఉప్పుతలేరు. అంటే జనాలకి ఏంటంటే ఈ ఇల్లు వీళ్ళు పక్కన పెట్టండి రాబాయ్, ఈడు ఎప్పుడు పోతాడో అని చూస్తా ఉన్నారు జనము. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడు, కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. ఆ సభలో మా దగ్గరికి వెళ్ళి ఎవరు రాలే. మా దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైతే మా నియోజకవర్గంలో మీటింగ్ జరిగింది, కానీ మా అక్కడ ఎవరు రాలే. మొత్తం మంచిర్యాల వాళ్ళు వచ్చిండ్రు, మొత్తం మంచిర్యాల బస్సులే. మీరు ఆడికెళ్ళి ఊడిపడ్డారు రాబాయ్ అంటే వాళ్ళని బలవంతంగా 1000 రూపాయలు విస్కీలు అన్ని తీసుకొని వచ్చిండట పాపం. కానీ వాళ్ళు వచ్చిండు, వేల మంది వచ్చిండు ఇక్కడికి వెళ్ళి, కానీ ఓళ్ళు సభలు కొడతలేరు. మేము అడిగినాం, అరే ఏంద్రాబాయ్ మీరు అందరు ఇంతమంది ప్రేమ్ సాగర్ రావు దొలుకొని వచ్చిండు కానీ ఎందుకు చప్పట్లు కొడతారు అంటే, మేము ముఖ్యం వచ్చినా, మేము కళ్ళు వీలు పోస్తే వచ్చినాం, మేము మాకు పైసలు వచ్చి వచ్చినాం, మరి మేమన్నా ఇలా మీద కాంగ్రెస్ వాళ్ళ మీద ప్రేమతో వచ్చామని అంటా ఉన్నారు. కాబట్టి దయచేసి అదే విధంగా ఏ విధంగా అయితే కేతర్పల్లిలో మనము కొట్లాడి సాధించుకున్నామో అదే విధంగా రేపు కూడా చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి ఇవన్నీ స్థానాలు ఖచ్చితంగా బల్ల గుద్ది రాబోయే రోజుల్లో గులాబీ జెండాను ఎగరవేయాలని చెప్పేసి కూడా ఇస్తారుగానే తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం నిజంగా చూస్తా ఉంటే, రాత్రి కూడా చూస్తూ ఉంటే మెరుస్తా ఉన్నాయి. మనం మంచిర్యాలలో ఉన్నామా, బయట దేశంలో ఉన్నామని అనిపిస్తూ ఉంటుంది. అంత డెవలప్మెంట్ మన పీరియడ్లో జరిగింది. డెవలప్మెంట్ వస్తుంటది, పోతుంటది, కానీ మన నాయకుడు ముఖ్యం. కాబట్టి మన గౌరవ కేసీఆర్ గారిని మనం ముఖ్యమంత్రి చేసేదాకా మనం నిద్రపోవాలి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ ముగిస్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ. సోదరులు అనిల్ జాదవ్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు సోదరమణి కోవా లక్ష్మక్క మాట్లాడారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. కొంచెం జోరుతున్నారే. జై కేటీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన కేటీ రామారావు గారు, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మరి ఈరోజు ఎన్నో వేరే వేరే కార్యక్రమాలు చూస్తూ మరి దుర్గం చిన్నయ్య గారు మరి బిడ్డ మ్యారేజ్ కి రావడం జరిగింది. మరి అట్లనే మన సుమనన్న గారు మరి జిల్లా అధ్యక్షులుగా మరి వారికి, మరి మాజీ ఎమ్మెల్యే గారు దివాకర్ అన్న గారికి, మరి శాసనసభ్యులు బోత్ అనిల్ అన్న గారికి, మరి సింగరేణి అధ్యక్షులు మన అన్న రాజిరెడ్డి అన్న గారికి, మరి మాజీ శాసనసభ్యులు
మన కొన్నపన్న గారికి, మరి రీసెంట్ గా గెలిచినటువంటి మన సోదరిమణి మరి క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ వారికి, తర్వాత ఎన్నుకున్నటువంటి అందరి కూడా సోదరులకు అందరు కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, ముందు ఉన్నటువంటి అందరి కూడా నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు మీరందరూ కూడా మరి ప్రతి గ్రామంలో మరి చూస్తున్నారు. మరి పట్టణంలో కావచ్చు, ఊర్లలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ఎక్కడైనా కూడా మరి ఏ అభివృద్ధి కానీ మరి ఎక్కడైనా జరుగుతున్న సందర్భాలు లేవు. ఎందుకంటే మరి అక్కడ ఉన్నవంటి ముఖ్యమంత్రి గారికి ఒక హైదరాబాద్ లో మూసి మాత్రమే కనబడుతుంది, కానీ మరి గ్రామాలలో, మరి ప్రాంతాలలో, మరి పట్టణాలలో మరి ఎక్కడ కూడా ప్రజల సమస్యలు కనబడుతున్నాయా? కనబడట్లేదు. ఈ రోజు సింగరేణి ప్రాంతంలో ఆ రోజు కేసీఆర్ గారు మరి అందరూ మరి సింగరేణి కార్మికులు చాలా కష్టపడుతున్నారు. మరి వారికి మరి అన్ఫిట్ చేసేసి మరి ఉద్యోగాలు ఇవ్వాలని, కారుణ్య నియమ కింద వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని మరి ప్రత్యేకంగా జీవో తీసి మరి ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే కారుణ్య నియమాల కింద ఉద్యోగాలు ఇస్తున్నామని కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఏవైతే అన్ఫిట్ విషయంలో కూడా చాలా మంది అన్ఫిట్ చేసి కూడా ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నాయి. ఏదైతే సింగరేణి ప్రాంతంలో ఉన్నవంటి ఇల్లు కూడా సింగరేణి వల్ల ఇల్లు కూడా మరి మన ప్రభుత్వమే ఆ రోజు కేసీఆర్ గారే మరి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి వారితో పాటు ఇళ్ల పట్టాలు ఇస్తూ కూడా మరి ఏవైతే మనం ఇల్లు కట్టుకుంటామంటే వారికి వడ్డీ లేకుండా 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది ఏమైనా ఉందా అని ఒకసారి మీరు ఆలోచించండి. అందరూ కూడా ఈరోజు ప్రాంతాల్లో, గ్రామాలలో ఉన్నవంటి మరి నివసిస్తున్నవంటి ప్రజలందరూ కూడా ఇవాళ రైతు బంధు లేదు, ఇవాళ కళ్యాణ లక్ష్మికి మరి తులం బంగారం లేదు, ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామంటే మరి ఒక్క గ్యారెంటీ కూడా నిలబెట్టుకోలేదు. ఇవాళ పెన్షన్స్ కావచ్చు, ఇవాళ వితంతులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, ఏదైతే మరి ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉద్యోగస్తులు పట్టుకుంటే మరి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మరి రైతులు ఇవాళ చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రైతులకు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. మరి ఇవన్నీ కూడా మరి ఆ రోజు మరి రైతులకు ఎంతో కష్టం ఉంది. ఒక సంవత్సరం పంట పండుతుంది, ఒక సంవత్సరం లేదు అనేసి ఆ రోజు ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో లేని ఒక పథకం ఈ రోజు రైతు బంధు తీసుకొచ్చేసి మరి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదేమైనా కూడా ఈరోజు మీరందరూ కూడా చాలా మంది ఇక్కడికి మరి సార్ చాలా ఎక్కడెక్కడో తిరుగుతూ మరి ఇంత ఎండలో కూడా మన ప్రాంతానికి మరి ఈరోజు రావడం జరిగింది. సరే ఏదేమైనా కూడా ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు మన చూస్తే మున్సిపల్ ఎలక్షన్ లో మరి క్యాతన్పల్లిలో ఎంతో సామరస్యంగా జరిగే ఎలక్షన్ కి ఎంతో ఇబ్బంది పెట్టేసి మరి జైలుకు పంపించిన ఘనత మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. మరి అక్కడ 16 రోజులు జైలుకు పోయి వచ్చిన మన సుమన్ అన్న గారు మరి మా మీద అందరి మీద కేసులు పెట్టారు, కార్యకర్తల మీద కేసులు పెట్టారు, మరి పోలీసులతో లాఠీ చార్జ్ చేపించారు. అంటే ఎంతవరకు దర్జనంగా చేస్తున్నారు అనేది మీరందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా మీరందరూ ఎవరు కూడా భయపడకుండా మరి ఈ రోజు మన అండగా మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా అధ్యక్షులు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు భయపడకుండా మీరందరూ కూడా కార్యకర్తలు ఇంకా ఓపికగా మరి మీరందరూ కూడా ప్రజల్లో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీకు అందరూ కూడా నమస్కారం. జై తెలంగాణ. కోవ లక్ష్మక్కకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే చాలా కాలాతీతమైంది. సో